ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం మీకు ఫలించని అంజూరపు చెట్టుని గురించి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒకరోజు అనగా యేసు ప్రభు వారు నిన్న మట్టలాదివారం నాడు గాడిద మీద ఎక్కి ఆయన దేవాలయానికి వెళ్ళి మరలా తిరిగి ఆయన బేతనీకి తిరిగి వెళ్ళి మరలా ఈ రోజున ఆయన తిరిగి దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ఆకలి వేసింది. దారిలో అంజూరపు చెట్టు కనబడింది. దాన్ని చూసి ఆకలి తీర్చుకోవడానికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చెట్టుకి ఫలాలు లేవు. అప్పుడు ప్రభువారు దానితో అనగా ఆ చెట్టుతో అన్నారు, ఇక మీదటికి ఎన్నడూ ఎవరు నీ పళ్ళు తినరు అన్నారు. ఈ చెట్టు విషయంలో ఆయనకి చాలా బాధ కలిగింది. ఏ వ్యక్తి అయినా ఒక చెట్టు నుంచి ఫలాన్ని పువ్వుని కోరుకుంటారు. అయితే ఇది ఫలాలు ఇవ్వాల్సిన చెట్టు, అయితే ఇది ఫలాలు లేవు. అయితే ఇది ఎలా ఉండాలి? అంజూరపు చెట్టు ఫలాలు ఉన్నట్లుగా ఆకులు కలిగి ఉంది. అంజూరపు చెట్టు ఆకులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఫలాలు ఉండాలి. కానీ దీని యొద్ద ఫలాలు లేవు. అందుకని ప్రభు వారికి దీని మీద బాధ, కోపం వచ్చింది. అలాగే దేవుడు కూడా నీ విషయంలో మారు మనసు పొందిన నీవు కూడా పరలోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని ఆయన చెప్పారు. ప్రభువారు నీవు క్రైస్తవుడిగా బాప్తిసం తీసుకుని నేను క్రైస్తవుణ్ణి అని తెల్లబట్టలు వేసుకుని బైబిల్ చేత్తో పట్టుకుని ఆరాధనకి వెళ్ళొస్తున్నావు. క్రైస్తవుడంటే దాని అర్థం క్రీస్తును ధరించుకున్నవాడు, అనగా క్రీస్తులాగా సత్యాన్ని, దయను, తగ్గింపు కలిగిన జీవితము కలిగి ఉండవలసిన వాడు. ఆ చెట్టు చూచి ప్రభువారు బాధపడి కోపపడినట్లుగా నీ విషయంలో కూడా అలాంటి పరిస్థితి నీవు ప్రభువుకు ఇవ్వకూడదు. అంటే ఈ రోజున ఇప్పుడే నీవు చేయవలసింది క్రైస్తవుడిలాగా బాప్తిసం తీసుకుని తెల్లబట్టలు వేసుకుని మందిరానికి వెళ్ళి రావటం కాదు. నిజ క్రైస్తవుడు ప్రభువుకులాగా జీవించినట్లుగా నీవు కూడా మారు మనసుకు తగిన ఫలాలు, సత్యాన్ని, దయను, తగ్గింపును అనే ఫలాన్ని నువ్వు ఫలించకపోతే క్రైస్తవుడుగా కనబడతావు, కానీ ఫలాలు లేని క్రైస్తవుడుగా, ఫలాలు లేని అంజూరపు చెట్టు విషయంలో ప్రభుకి బాధ, కోపం కలిగినట్లుగా నీ విషయంలో
బాధ కోపము కలిగి ఉండకుండా ప్రభువు కొరకు ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ, మీ పిల్లలు రాకపోకల్లో, ఆరోగ్యాల్లో, చదువులో, ఎగ్జామ్స్లో జ్ఞానము జ్ఞాపశక్తిని సిద్ధపాటునిచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరూ కూడా మీరు మంచి భవిష్యత్తు ఇవ్వండి. వాక్యం విన్న మీ పిల్లలు ఫలించిన అంజూరపు చెట్టులాగా కాదు కానీ ఫలించిన క్రైస్తవుడిగా ఉండగలగటానికి, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితాన్ని కలిగి ఉండడానికి, మిమ్మల్ని బాధ పెట్టే మీ కోపాన్ని అనుభవించే వారిగా కాదు కానీ మిమ్మల్ని సంతోషపెట్టి మీ దీవెనలు పొందుకునే బాధ్యత వాక్యం విన్న మీ పిల్లలకి దయచేయమని, వీరిని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగాల్లో, వివాహాలను, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు మీరు ఆశీర్వదించి, ఎండ నుంచి భద్రపరిచి, మీరు మాకు త్వరగా వర్షాలు మీరు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.